హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఊరిలో చూడవలసిన ఒక అందమైన టూరిస్ట్ ప్లేస్, అదే బొజ్జనకొండ. ఇప్పుడు దాన్ని మీరు చూడబోతున్నారు. ఈ బొజ్జనకొండ వచ్చేసి అనకాపల్లి నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో శంకరం అనే గ్రామంలో ఉంది. అదే మా ఊరు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో, గాజువాక నుండి అనకాపల్లి వచ్చే రూట్ పైన కనిపిస్తుంది కదా, ఆ రోడ్ ఏమో హైవే కొత్తగా వేశారు. ఆ రోడ్డు మీద నుండి కూడా శంకరం వెళ్ళొచ్చు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు, రేర్గా అప్పుడప్పుడు వస్తా అన్న వాళ్ళకి ఈ రోడ్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో హైవే ఎక్కి వెళ్ళకపోవడమే మంచిది. ఇలా స్ట్రైట్గా వెళ్ళకపోతే అనకాపల్లి వెళ్ళే రూట్ ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తేనే బెస్ట్, కన్ఫ్యూజన్ లేకుండా వెళ్తారు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళే కొంతమంది ఇక్కడ రోడ్డు దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. న్యూ హైవే రోడ్ వెళ్ళకుండా మనం స్ట్రైట్గా వచ్చేస్తే అక్కడ సత్యనారాయణమూర్తి స్వామి గుడి, సూర్యనారాయణ స్వామి గుడి, ఈ రెండు గుడి ఒకటే. ఆ గుడి అనేది ల్యాండ్ మార్క్ అనమాట. గుడి ఎంట్రన్స్కి వెళ్ళే దారేమో అనకాపల్లికి వెళ్ళిపోతాము. రైట్ సైడ్ వెళ్తే శంకరం వెళ్తాము. ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురం, గుడి వచ్చింది మనకి. ఎంటర్ అవుతుండగానే కనిపిస్తుంది గుడి. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ రైట్ తీసుకుంటే మనం శంకరం వెళ్ళొచ్చు. అనకాపల్లిలో నుండి కూడా దారి ఉంది, కానీ అది చాలా లాంగ్ వే అయిపోతుంది. అనకాపల్లి లోపలికి వెళ్ళి తుమ్మపాల అనే ఊరు ఉంటుంది, ఆ ఊరు నుండి రావచ్చు. అనకాపల్లి వాళ్ళందరూ మ్యాక్సిమం అలాగే వస్తారు, కానీ గాజువాక నుండి ఇలా వచ్చే వాళ్ళు మాత్రం ఈ వేనే ఈజీగా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు రోడ్డు కొంచెం పెద్దది చేశారు. మా చిన్నప్పుడు అయితే చాలా ఇరుకిరుకుగా ఉండేది, లారీలు అవి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే రోడ్డు కొంచెం పర్వాలేదు. ఇక్కడ కూడా బ్రిడ్జ్ వేశారు. కింద గేట్ ఉంటుంది, రైల్వే గేటు. అది ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోతుంది ఈ బ్రిడ్జ్ వేసి. ఈ బ్రిడ్జ్ దిగి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ 2 వేస్ ఉంటాయి. ఒకటి ఊర్లోకి వెళ్ళడానికి, ఒకటేమో స్ట్రైట్గా బొజ్జనకొండకి వెళ్ళడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్కి వెళ్తే ఊర్లోకి వెళ్తాము, స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే బొజ్జనకొండకు వెళ్తాము. ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకుంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ బోర్డు కనిపిస్తుంది బొజ్జనకొండ అని. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి బొజ్జనకొండ కనిపిస్తుంది. ఒకప్పుడైతే ఒకటే రోడ్డు, ఇప్పుడు వెళ్తున్న అంత రోడ్డు అనమాట. వచ్చి రావడానికి, వెళ్ళడానికి, అన్నిటికి జస్ట్ ఆ రోడ్ క్రాస్ చేస్తే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు హైవే రావడం వల్ల ఇదంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. 1.5 మినిట్లో అయిపోయేది ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇగోండి, ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాం కదా, ఇక్కడే మా పొలాలు ఉన్నాయి, మా అమ్మమ్మ గారి చేలు ఉంది. ఈ రోడ్ అసలు అవి ఏమీ కనిపించేవి కాదు. అసలు ఈ పొలాలు చుట్టూ చెట్లుండి మొత్తం మూసేది. అసలు ఊరుందని కూడా తెలిసేది కాదు, కొంచెం ముందుకెళ్తేనే తెలిసేది. అలాంటిది ఇప్పుడు ఫుల్గా క్లియర్గా అంతా చాలా దూరం వరకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా యూటర్న్ తీసుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు రీసెంట్గానే పెట్టారు. ఇక్కడ వెళ్తున్న దారిలో నది కనిపిస్తుంది. నదిలో వాటర్ చాలా ఎక్కువ ఉంది. బ్యాడ్ లక్, ఈసారి నేను కార్తీక మాసంకి దీపాలు వదలలేదు. మేము రీసెంట్గానే ఫ్యామిలీ పిక్నిక్ కోసం ఇక్కడికి వచ్చాము. అప్పుడే నేను ఈ వీడియో తీశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ రోజు మరీ అంత రష్ ఏం లేదు. మేము ఆల్మోస్ట్ పిక్నిక్ సీజన్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము. ఇప్పుడు మేము కొండ ఎక్కడానికి వెళ్తున్నాము. ఇది కొండపైకి వెళ్ళే దారి. వీడియోలో కనిపించేంత ఈజీగా ఏమైపోదు. మెట్లు తక్కువ ఉన్నా సరే కొంచెం రాళ్ళు పెద్ద పెద్ద స్పేస్ ఉండడం వల్ల కొంచెం ఆవేశం అనిపిస్తుంది, ఎక్కడానికి ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం నెమ్మదిగా ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత ఇలా ఒక స్తూపాలు, పెద్ద పెద్ద స్తూపాలు అవి కనిపిస్తాయి. లోపలంతా చీకటిగానే ఉంటాయి.
చిన్నప్పటి నుండి చూడడం వల్లేమో అంతగా నాకు ఏం అనిపించలేదు. అందులోనూ స్కూల్ పిక్నిక్స్కి అస్తమాను ఇక్కడికే తీసుకురావడం వల్ల వేరే ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు కదా, చూసిందే ఏం చూస్తామని చెప్పేసి కోపం వచ్చేది. అలాగే దీని హిస్టరీ గురించి కూడా తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ టైం ఈ వీడియో కోసం గూగుల్లో సెర్చ్ చేశాను దీని హిస్టరీ ఏంటి అని చెప్పేసి. ఎప్పుడు మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళు ఏదో చెప్తుంటే వినడమే తప్ప అంత పర్టికులర్గా ఏమీ పట్టించుకోలేదు. ఇంకా ఈ కొండ హిస్టరీలోకి వచ్చేస్తే ఇది 1907, 1908 సంవత్సరం మధ్యలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఈ కొండలు అనేవి బయటపడ్డాయంట. ఇక్కడ వెండి నాణేలు, రాగివి, అలాగే పెద్ద పెద్ద ఇటుకలు దొరికేవంట. సో అలా దొరకడం వల్ల ఇక్కడ తవ్వకాలు జరిపిస్తే ఈ కొండలు అనేవి బయటపడ్డాయంట అప్పట్లో. ఈ లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది. లైట్స్, ఫోన్ లైట్స్ అవన్నీ ఉంటే వేసుకొని వెళ్ళడం మంచిది. భయపడే వాళ్ళైతే మొత్తానికి వెళ్ళకపోవడమే మంచిది. చాలా చీకటిగా ఉంటుంది. విగ్రహాలు అవి కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి. కొంచెం భయపడే వాళ్ళు అయితే వెళ్ళొద్దు. అంటే సడన్గా ఆ విగ్రహాలు ఏం కావు, కానీ సడన్గా చూస్తే భయపడతాం అనుకునే వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది. బాగుంటుంది కానీ చూడడానికి. లైట్స్ అవి వేసుకొని అందరూ ఒకసారి వెళ్తే చూడడానికి ఏమనిపించదు. ఒక్కరు వెళ్తే కొంచెం భయంగా అనిపిస్తుంది. ఇవన్నీ బుద్ధుని విగ్రహాల్లో అనిపిస్తాయి. ఈ కొండని కూడా బౌద్ధుల కొండ అని పిలిచేవారంట. ఇంకా తర్వాత కాలం మారుతున్న కొలది బొజ్జన కొండగా మారిపోయింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇది బొజ్జన కొండే. బౌద్ధుల కొండ అని మరి ఏ సంవత్సరం వరకు అనేవారో నాకు తెలీదు. కొండ పైనుండి మాత్రం వ్యూ అనేది చాలా బాగుంటుంది. చుట్టూరా ఎటు చూసినా పచ్చని పొలాలు కనిపిస్తాయి. నా చిన్నప్పుడైతే ఈ కొండకి రావడానికి సరిగా దారి కూడా లేదు. దారి మధ్యలో ఒక చిన్న కాలువలా ఉంటాయి. వాటర్లో దాటుకుంటూ వచ్చిన రోజులు కూడా నాకు గుర్తున్నాయి. ఊర్లలో నుండి పంట పొలాల మధ్యలో నుండి వచ్చేవారు. ఆ తర్వాత కొంచెం మట్టి రోడ్డు వేశారు. ఆ మట్టి రోడ్డు కూడా చాలా దారుణంగా ఉండేది, వెంటనే పాడైపోయేది. ఇక్కడ సంక్రాంతికి కనుమ రోజు తీర్థం జరుగుతుంది. అప్పట్లో అయితే లైట్స్ కూడా ఉండేవి కాదు. సాయంత్రం 4 o'clock ఇలాగా వచ్చేసి ఈవినింగ్ 6 వరకు ఉండాలంటే ఆ తర్వాత చాలా ఇబ్బంది అయ్యేది అనమాట. లైట్స్ ఉండేవి కాదు, వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోయే వాళ్ళం. ఒక్కొక్కసారి వచ్చేవాళ్ళం కూడా కాదు, ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి. రాను రాను జనాభా పెరుగుతున్న కొలది ఇక్కడ రోడ్డు వేశారు. లైట్స్ కూడా అక్కడక్కడ పెట్టారనమాట. ఇప్పుడైతే బాగుంది. ఇదంతా బొజ్జన కొండ మీద అనమాట. ఆ ఎడ్జెస్లో వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి ఫీట్లు మాత్రం ఎవరూ చేయకండి. ఇదంతా కొండ పైన ఇంకొంచెం పైన ఉంటుంది. అక్కడ వెళ్ళడానికి సరిగా మెట్లు అవి లేదు. ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎక్కడం మంచిది. అలాగే పైకి ఎక్కిన తర్వాత చుట్టూ గోడలు ఏముండదు, చిన్న స్లిప్ అయితే కిందకు వచ్చేస్తాం అనమాట. సో జాగ్రత్తగా ఫొటోస్, వీడియోస్ మధ్యలో ఉండి తీసుకుంటే మంచిది. మరి ఎడ్జ్కి వెళ్ళిపోకూడదు. పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈ కొండ ఎక్కిన తర్వాత కొండపైన వ్యూ అనమాట. అప్పటికి వరి చేలంతా పండిపోయింది. అదే అక్టోబర్లో కానీ వెళ్తే అప్పుడు ఇంకా గ్రీనరీగా ఉండదన్నమాట. వరి పండదు కదా, ఇంకా అప్పటికే చుట్టూ గ్రీన్ ఉంటుంది. ఆ వ్యూ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. వాటర్తో ఉంటాయి కదా. ఈ కొండలకి దాదాపు ఒక 2000 సంవత్సరాల హిస్టరీ ఉందని పురావస్తు శాఖ చెప్పిందంట. ఈ పైనంతా వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడే ఎలా ఉంది అంటే గ్రీనరీగా ఉన్నప్పుడు చూస్తే ఇంకెలా ఉంటుందో చాలా బాగుంటుంది. అండ్ ఈ కొండలు ఎప్పుడో క్రీస్తు శకానికి ముందే కట్టినవని చెప్పి అప్పటి ప్రభుత్వం, అలెగ్జాండర్ రియో అనే ప్రభుత్వం దీనికి నివేదిక ఇచ్చారంట. ఆల్మోస్ట్ టాప్ కొండ ఎక్కేసిన తర్వాత అంత ఫ్లాట్గానే ఉంటుంది, కానీ చుట్టూ గోడలు అవి అయితే ఏమి ఉండవన్నమాట. కొంచెం పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గోడకి యూ షేప్ ఉంది కదా, ఆ యూ షేప్ పైన ఒక హోల్ ఉంటుందన్నమాట. దాని ఆపోజిట్ ఉన్న గట్టు మీద నుండి నించొని
ఈ హోల్ లోపల నుండి ఒక రాయి వేస్తే మనం కోరుకున్న విష్ నెరవేరుతుందని చెప్పేసి నా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చెప్తారనమాట. మేము కూడా ట్రై చేసాము సరదాగా. అది నమ్మకమో మూఢనమ్మకమో చేయడానికైతే యాక్టివిటీ బాగుంది కదా, సో మేము కూడా చేసాము. మా రాముణ్ణి ఊహ తెలియకముందు ఒకసారి తీసుకొచ్చాము, మళ్ళీ ఇప్పుడు తెచ్చామన్నమాట. ఆడైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు, వాడు తెగేశాడు. ఈ కొండపైన అంతా చూసేసిన తర్వాత ఇంకా దిగిపోతున్నాము. దిగిపోయి మళ్ళీ లింగాల కొండ ఎక్కుతామన్నమాట. ఇక్కడ ఈ మెయిన్ వే కాకుండా ఈ సైడ్ నుండి కూడా మెట్లు ఉంటాయి. ఇది అంత తొందరగా కనిపించదు అనమాట, కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. ఇటు సైడ్ నుండి మేము ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాము, ఇప్పుడు ఎక్కలేదు. ఎలా వెళ్తుంది ఏంటని అంత పర్టికులర్గా మేము చూడలేదు. ఇంకా కొండ ఎక్కి దిగేసరికి ఆవేశం వచ్చింది. వాటర్ తాగుదామని చెప్పేసి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటే డ్రింకింగ్ వాటర్ అని చూసాము, అక్కడ తాగడానికి వెళ్తున్నాము. ఇంకా మేము ఆ పిక్నిక్ స్పాట్ దగ్గరికి వెళ్ళి రావాలంటే ఇంకా చాలా టైం అయిపోతుందని చెప్పేసి ఇక్కడే తాగుదామని వెళ్ళాము. అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయంట, కానీ వాష్రూమ్స్ అంత క్లీన్గా లేవంట. మేమైతే వెళ్ళలేదు, కానీ అక్కడ యూజ్ చేసిన వాళ్ళు చెప్పారనమాట అంత క్లీన్గా లేవు అని చెప్పేసి. వాటర్ తాగాక కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా లింగాల కొండ ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్నాము. ఆ లింగాల కొండకి వెళ్ళే దారిలో ఈ సైడ్ అంతా కూర్చోవడానికి మనం చిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అక్కడంతా లోపలంతా గ్రాస్ ఉంటుంది, చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కూర్చోడానికి ప్లేస్ బాగుంటుంది, కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ప్లేస్ని డర్టీ చేయకుండా ఉంటే చాలు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు, మొక్కల్ని పెంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ కార్తీక మాసంలో పిక్నిక్స్ రావడం, మిగిలినంతా ఖాళీ ఉండడం అలా ఉండేది, ఎవరు వచ్చేవారు కాదు ఇటు సైడు. కానీ ఇప్పుడు అలా కాదు, రెగ్యులర్గా జనాలు ఉంటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నారు. సో అందువల్ల ఇక్కడ కూడా వాళ్ళు మెయింటెనెన్స్ కూడా బాగానే చేస్తున్నారు, ఇదంతా క్లీన్గా ఉంచుతున్నారు, ఇంకా ఎక్కువ చెట్లు పెంచుతున్నారు. ముందంతా తెలుసు, వచ్చేవారు చాలా ఊర్ల నుండి ఇక్కడ సంక్రాంతికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇంకొంచెం పాపులర్ అయింది, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోస్ రావడం వల్ల ఇది ఇంకొంచెం పాపులర్ అయ్యి ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద జనాలు వస్తున్నారనమాట. లింగాల కొండ మెట్లు ఎక్కుతున్నాము. ఇక్కడ లింగాకారాలు ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ లోపలికి వెళ్ళే దారి కొంచెం ఎక్కువ మంది కలిసి వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే చుట్టూ అడవిలాగా ఉంటుంది, ఒకటే దారి ఉంటుంది. ఇటు సైడ్ అంతా కొండ, ఇటు సైడ్ అంతా చెట్లు, సో బయటికి ఎవరు కనిపించరు అనమాట. అందరూ ఎక్కువ మంది కలిసి వస్తే బాగుంటుంది, లేదంటే స్కేరీగా ఉంటుందన్నమాట. ఈ పర్టిక్యులర్ ప్లేస్లో రైట్కి ఒక దారి, లెఫ్ట్కి ఒక దారి ఉంటుంది. రైట్కి ఎక్కువగా పెద్దగా ఏం దారి ఉండదు, కొంచెం ముందుకెళ్తే ఎక్కువ లింగాకారాలు కనిపిస్తాయి అన్నమాట. అంతే, ఇంకా ముందుకు వెళ్తే దారి ఉండదు, అక్కడ వరకు వెళ్ళి చూసి వచ్చేయడమే. రైట్కి వెళ్తే మనం అలా కొంచెం ముందుకు వెళ్తే ఎక్కువ పెద్ద స్తూపాలు కనిపిస్తాయి అన్నమాట. బొజ్జన కొండ అంతా ఎక్కడం ఎక్కువ ఉంటుంది, ఇదైతే మాత్రం ఎక్కువ నడవడమే. ఈ లోపలికంతా ఎక్కువ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద 3 స్తూపాలు ఉంటాయన్నమాట. ఇక్కడ దీని మీద అమర ప్రేమికుల పేర్లన్నీ ఇక్కడే కనిపిస్తాయి. తెగ రాసేస్తారు, ఎందుకు రాస్తారో తెలీదు. ఈ కొండపైకి ఎవరు అంత ఎక్కువగా రారు, ఎక్కువ బొజ్జన కొండ ఎక్కేసి దిగేసి వెళ్ళిపోతారు. ఇది బాగా లోపలికి ఉంటుందన్నమాట, లోపలికి నడుచుకొని రావాలి. ఈ సైడ్స్లో కొన్ని గదుల్లాగా ఉంటాయి, అవి చాలా చీకటిగా ఉన్నాయి, అందులోకి మేము వెళ్ళలేదు, చాలా చీకటిగా ఉన్నాయి, భయమేసింది లోపలికి వెళ్ళడానికి. అప్పట్లో అయితే ఎక్కువ ఇటు వచ్చేవారు కాదు, ఇప్పుడు అలా ఏం లేదు, అటు ఇటు అంతా ఎక్స్ప్లోర్ చేయడానికే చూస్తున్నారు కదా, సో ఇటు కూడా చాలా ఎక్కువ మందే వస్తున్నారు. బాగుంటుంది ఇక్కడ కూడా, ఓపెన్ ప్లేస్, కొంచెంసేపు అలా వ్యూని చూడడానికి బాగుంటుంది. ఎక్కువ మంది ఫ్యామిలీ కలిసి రావడానికి ఇది ఒక మంచి ప్లేస్. కింద కానీ కొండపైన కానీ చాలా ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మంచిగా టైంపాస్ అవుతుంది. అలాగే సంక్రాంతికి చెప్పాను కదా, చాలా పెద్ద తీర్థం అవుతుంది. ఈసారి ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళంటే ఒకసారి తీర్థంకి కూడా వచ్చి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది.
సంక్రాంతికి అయితే కొండ అయితే అస్సలు ఖాళీ ఉండదు జనాలు ఎక్కి దిగడానికి. ఈ చుట్టుపక్కల ఊర్లంతా చుట్టాలు వస్తారు కదా, ఉన్న ఊర్లలో వాళ్ళ చుట్టాలు వస్తారు, అందరూ ఇక్కడికి వస్తారనమాట. అందరూ కొండ ఎక్కుతారు, అస్సలు ఖాళీ ఉండదు ఎక్కి దిగడానికి. ఆ రోజు అయితే మాత్రం మేమైతే కొండ ఎక్కము, ఎందుకంటే తెలుసు కదా క్రౌడ్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రోడ్డు మంచిగా ఉంది, లైట్స్ వేశారు, ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది. సో అన్నీ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.